वेङ्कटपतेर्विष्णो परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। పద్మావతి అమ్మవారు తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి అనుగ్రహాన్ని కటాక్షించేటటువంటి తల్లి. అమ్మవారి కళ్యాణం వీక్షిస్తున్నాం. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రధానమైనటువంటి రోజు. వైకుంఠంలో మహాలక్ష్మిగా, త్రేతాయుగంలో జానకీదేవిగా, ద్వాపరయుగంలో రుక్మిణీదేవిగా, కలియుగంలో పద్మావతిగా విరాజిల్లుతున్నటువంటి తల్లి సుందర వదనార విందయై, దివ్య పుష్పాలంకార శోభితయై, అభయప్రదాయినిగా అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ భక్తులకు అనుగ్రహ వర్షాన్ని అందించేటటువంటి తల్లి. ఈ రోజున లక్ష్మీదేవి యొక్క వైశిష్యంలో సుగంధ సుపూజితార్చిత విలేపన పాలభాగం, సుగంధ సుపూజితార్చిత విలేపన పాలభాగం తన్మధ్యే ఆజ్ఞాచక్ర సుకుంకుమ చంద్రబింబం వైచిత్ర్యవదనం అపార కరుణాంతరంగాక్షీం సుమనోహర సువర్ణపాదయు పద్మయుగళే కరవీరవాసినీం శ్రీ మహాలక్ష్మీర్నమోస్తుతే. అది వైకుంఠమైనా, కరవీరపురమైనా, కొల్హాపురం అంటారు కరవీరపురాన్ని. అమ్మవారు వైకుంఠం నుంచి నేరుగా అక్కడికి వచ్చింది. మరి ఇక్కడ మనం వీక్షిస్తున్నటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రమైన అమ్మవారికి నిత్య నివాసమైనటువంటి చోటు. అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా పాంచరాత్రాగమాన్ని అనుసరించి కలశారాధన, ఇదే సమయంలో అమ్మవారికి స్వామివారికి అలంకరింపజేయబోయే కంకణములకు, స్వామివారికి అలంకరింపజేయబోయే యజ్ఞోపేతానికి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. దేవదేవుని యొక్క దివ్య మహిషి భగవద్ రామానుజుల వారు, జగదాచార్యుల వారు అంటారు, భగవన్నారాయణ అభిమతానురూప స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవతికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయినీం అన్నారు. అంటూనే దేవదేవ దివ్య మహిషీం అన్నారు. దేవదేవుని యొక్క పట్టమహిషి అమ్మ పద్మావతి వైకుంఠమునందును క్షీర సముద్రమునందును ఉన్నట్లుగా నీవు శ్రీ మహావిష్ణువుతో కూడి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే మా ఇంటికి రావమ్మా, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ,
మా ఇంటికి ఆనందంగా తరలి రావమ్మా అని ఈ శుక్రవారం రోజున గృహిణులందరూ కూడా వేడుకుంటూ ఉంటారు. వేడుకున్న వారి అందరి ఇంటికి కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార రూపంలో పద్మావతి అమ్మవారు వేయించేసి అనుగ్రహాన్ని ఇస్తోంది. ప్రతి ఒక్క గృహిణికి విజ్ఞాపనపూర్వకమైనటువంటి విషయం, ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. మీకు లభించినటువంటి పుష్పాలను చేతబూని అమ్మవారి కళ్యాణం చూస్తూ మాంగళ్య ధారణ తరువాత ఆ పుష్పాలను మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర కనుక ఉంచినట్లయితే, పద్మావతి అమ్మవారి పటం ఉంటే మరీ సంతోషం, లేకపోతే ఆమెకు పూర్వ విధానం కాబట్టి లక్ష్మీదేవి పటం దగ్గర ఆ పుష్పాన్ని ఉంచితే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది, స్వామి అనుగ్రహం ఎలవేళలా ఉంటుంది. కాబట్టి నారాయణుని హృదయమున నీవును, నీ హృదయమున నారాయణుడును పరస్పరము ఉన్నట్లుగా నీవు నారాయణుడు ఇరువులు కలిసి మా ఇంటి యందు నివసించి మమ్మ అనుగ్రహించండి అని వేడుకునే భక్తుల కోసం ఇదిగో స్వామివారి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అటు అమ్మవారు ఇద్దరిని కూడా దర్శిస్తూ అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యాలు వీక్షిస్తూ సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పమాల శోభితుడైన స్వామిని సందర్శిస్తూ వేద పండితులు పఠించే వేదాన్ని వింటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. అవకాశం వచ్చినప్పుడు మరిన్ని విశేషాలు. పుష్పాన్ని చేతబట్టుకోండి, మాంగళ్య ధారణ తర్వాత అమ్మవారి పటం దగ్గర ఉంచండి. ఈ విషయాన్ని దయచేసి ఏ గృహిణి కూడా మరవద్దని మనవి. నమో పద్మావత్యై నమః. ॐ इदं माग्रेणेव किञ्चनासीत् मज्जौरासीत् न पृथिवी मान्तरिक्षं तदेव तन्मनोरुपस्यामि तदोदप्यता तस्मात् देवानाद्धुमो जायता तद्भोजोदप्यता तस्मात् देवानादप्यनो जायता तद्भोजोदप्यता तस्मात् देवानाद्योजनो जायता तद्भोजोदप्यता तस्मात् देवानादप्यजायता तद्भोजोदप्यता तस्मात् देवानान्मरीचिको जायन्त तद्भोजोदप्यता तस्मात् देवानादुदारा जायन्त तद्भोजोदप्यता तदभ्रमिव समहन्यत तद्भस्तिमभिनत् समुद्रो भवत् तस्मात् समुद्रस्य न पिबन्ति प्रजननमिव हि मन्यन्ते तस्मात् प्रसोद्यायमानादापपुरस्ताजन्ति तद्यसहोतान्वसज्जत प्रजापतिर्वैर्सहोता एवं तपसो वीर्यं विद्वागस्तभ्यते भवत्येव तद्वा इदमापस्सरितमासीत् स्वराजेत् प्रजापतिः सकस्मा अग्नि यद्यस्या प्रतिष्ठा जागृति यदप्स्वभापद्यत सा पृथिव्यभवत् यज्ञमृष्टा तदन्तरिक्षमभवत् यदोर्ध्वमृष्टा सा द्यौरभवत् इदरोदीत् तदनयोरोदस्तम् एवं वेद नास्य गृहे रुदन्ति एतद्वा एषां लोकानां जन्म एवमेषां लोकानां जन्म वेद नैष लोकेष्वाद्यमाच्छति स इमां प्रतिष्ठामविन्दतां स इमां प्रतिष्ठां विद्वाकामगतप्रजायेति सुतपोदप्यता
सर्वान् भवते स जघनादसुरानसुजता तेभ्यो मृण्मये पात्रेन्न मदुहते तास्य साधनो रासीत् कामपाहता सातमिश्रा भवते स कामेन प्रजायेति तदबोधप्यता सर्वान् भवते स प्रजननादेव प्रजा सृजता तस्मादिमा भूयिष्ठाः प्रजननाध्येनासृजता ताभ्यो दारुमये पात्रे पयो दुहते यासु साधनो रासीत् कामपाहता सा ज्योत्स्रा भवते स्वकामेन प्रजायेति तदबोधप्यता सर्वान् भवते उपपक्षाभ्यामेव न सृजता तेभ्यो रजते पात्रे घृतमदुहते यासु साधनो रासीत् कामपाहता सोऽहोरात्रयोः सन्धिर्भवते स्वकामेन प्रजायेति सदबोधप्यता सर्वान् भवते सुमुखात् देवानसृजता तेभ्यो हरिते पात्रे सोममदहते यासु साधनो रासीत् कामपाहता तदाह भवते एतेवै प्रजापते दोहाः एवं वेद सह एव प्रजाः निर्वावैनो भोजति तद्देवानां देवत्वम् एवं देवानां देवत्वं वेद देववानेव भवति एतद्वाहोरात्राणां जन्म एवमहोरात्राणां जन्म वेद आहोरात्रे स्वाप्तिमार्च्छति असतोऽधिमनोऽसृजत मनः प्रजापतिमसृजत प्रजापति प्रजा असृजत तद्वा इदं मनसेव परमं प्रतिष्ठितं यदिदं च तदेतत्स्वस्य सन्नाम ब्रह्मा युच्छन्ति वस्यसीं युच्छति प्रजायते प्रजया पशुभिः प्रपरमेष्ठिनमात्रामाप्नोति एवं वेद प्रजापतिन्द्रमसृजतानुजावरं देवानां सम्प्राहिणोत् परेहि एतेषां देवानामधिपतिरेधीति तन्देवाः ब्रुवन् कात्वमसि अयं वै त्वच्छेयाकुशस्मैति सोऽब्रवीत् कात्वमसि वयं वै त्वच्छेयाकुशस्मैति मा देवा अभोजन्निति अथवा इदं तर्हि प्रजापतौ हर आसीत् तदस्मिन्नादित्ये तदेनमब्रवीत् एतन्मे प्रयच्छ अहमेतेषां देवानामधिपतिर्भविष्यामीति कोऽहङ्गस्यामित्यब्रवीत् एतत्प्रदायेति एतत्स्या इत्यब्रवीत् यदेतद्ब्रवीषीति को वै नाम प्रजापतिः यदेवं वेद विदुरेणन्नाम्नाः तदस्मै रुक्मं कृत्वा प्रत्यमुञ्चते ततो वा इन्द्रो देवानामधिपतिरभवत् एवं वेद अधिपतिरेव समानानां भवति सोममन्यत किं वा करमिति स चन्द्रमा आहरेति प्रालभते तच्चन्द्रमसश्चन्द्रमस्तां यदेवं वेद चन्द्रवानेव भवति तन्देवाः ब्रुवन् स्वीर्यमर्या यथा गोपायत इति तत्सूर्यस्य सूर्यत्वम् एवं वेद नैनं दप्नोति कश्चनास्मिन् वा इदमिन्द्रियं प्रत्यस्थादिति तदिन्द्रस्येन्द्रत्वम् एवं वेद इन्द्रियाव्येव भवति अयं वा इदं परमो भोजिति तत्परमेष्ठिनः परमेष्ठित्वम् एवं वेद परमामेव काष्ठां गच्छति तन्देवास्तमन्तं पर्यविशन् ततो पुरस्तात् रुद्रा दक्षिणतः आदित्या पश्चात् विश्वे देवा उत्तरतः अङ्गिरसः प्रत्यञ्चं साध्या पराञ्चम् एवं वेद वैनकोशमानाः संविशन्ति स प्रजापतिरेव भूत्वा प्रजा आवयते तास्मैनादिष्टं दाम्नाध्याया तामुखं पुरस्तात् पश्यन्तीः दक्षिणतः पर्यायन् दक्षिणतः पर्यवर्तयता तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः पश्चात् पर्यायन् पश्चात् पर्यवर्तयता
तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः मुखं पश्चात् उत्तरतः परिजायन् उत्तरतः पर्यवर्तयत तामुखं पुरस्तात् पश्यन्तीः मुखं दक्षिणतः मुखं पश्चात् मुखं पुरतः ऊर्ध्वोदायन् चोपरिष्टान्यवर्तयत ताः सर्वतो मुखाभूत्प्रावयते ततो वै तस्मै प्रजातिष्ठन्तान्माद्याय स एवं विद्वान् परिचवर्तयते निजा प्रजापतिरेव भूत्वा प्रजा अत्ति तिष्ठन्ते स्मै प्रजा अन्नाद्याय अन्नाद एव भवति प्रजापतिरकामयत भूयान् स्यामिति चकेतन्नदानमपश्यते सम्रायुङ्गा तस्य प्रयुक्ति बहोद्भूयान् भवते यकामयेत बहोद्भूयान् स्यामिति तदसहोदारं प्रयुञ्जीत बहोदेव भूयान् भवति स्वकामयेत वीरो महाजायेतेति शतसहोदचतुर्होदारन्निर्मीत सम्रायुङ्गा तस्य प्रयुक्तीन्द्रो जायता यक्कामकेत वीरो महाजायेतेति स चतुर्होदारं प्रयुञ्जीत अस्य वीरो जायते स्वकामकेत पशुमान् स्यामिति स चतुर्होद पञ्चहोदारं निर्मिमीत सम्प्रायुङ्गा तस्य प्रयुक्ति पशुमान् भवते यक्कामकेत पशुमान् स्यामिति सपञ्चहोदारं प्रयुञ्जीत पशुमानेव भवति स्वकामयतत्तवो मे कल्पेरन्निति सपञ्चहोदषड्होदारं निर्मिमीत सम्प्रायुङ्ग तस्य प्रयुक्तितवोऽस्माकल्पन्त यक्कामकेतत्तवो मे कल्पेरन्निति षड्होदारं प्रयुञ्जीत कल्पन्ते स्मारतवः स्वकामयतसमपस्वमयाजी स्यात् आमे सोमपस्वमयाजी जायेतेति षड्होदसप्तहोदारं निर्मिमीत सम्प्रायुङ्गा तस्य प्रयुक्ति सोमपस्वमयाज्य भवते आश्च सोमपस्वमयाज्य जागता यकामयेत सोमपस्वमयाजी स्यात् आमे सोमपस्वमयाजी जायेतेति षड्होदारं प्रयुञ्जीत सोमप एव सोमयाजी भवति आश्च सोमपस्वमयाजी తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి అనుగ్రహ కటాక్షాన్ని అందిస్తున్నటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణం. సుగంధ సుపూజితార్చిత విలేపన పాలభాగం తన్మధ్యే ఆజ్ఞాచక్ర సుకుంకుమ చంద్రబింబం వైచిత్ర్యవదనం అపార కరుణాంతరంగాక్షీం సుమనోహర సువర్ణపాద పద్మయుగళీ కరవీర వాసినీం మహాలక్ష్మీర్ నమోస్తుతే. గణపత్యాభిముఖ కటాక్ష వీక్షణీం అఖండ భక్తకోటి నిరీక్షణ పర్యవేక్షిణీం లక్షణ విలక్షణ సరస్వతీ అనుగ్రహ ప్రదాయినీం సుమనోహర సువర్ణపాద పద్మయుగళే కరవీరవాసినీం శ్రీ మహాలక్ష్మీర్నమోస్తుతే. అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది, స్వామివారు కటాక్షాన్ని ఇస్తారు. రెండూ ఒకటే, కాకపోతే పదాల్లో మార్పు. స్వామివారికి భక్తరక్షణ దీక్షా తత్పరుడై కంకణధారణ నిర్వర్తించారు. అమ్మవారికి అదే కైంకర్యం. స్వామివారికి విలక్షణమైనటువంటి యజ్ఞోపవేద ధారణ కూడా నిర్వహించబడుతుంది. చూడండి, ఆ స్వామివారు సుందరమైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పమాలలతో శంఖ చక్రములతో దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై వేంచేసి ఉన్నాడు. పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామి వారు ఇదిగో యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ అనేటటువంటి విధానంతో గృహస్థాశ్రమ ధర్మానికి అనువైనటువంటి రీతిలో యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. చూడచక్కని సోయగంతో శోభాయమానముగా సుందర వదనారవిందుడై అమందానంత కందలతో హృదయారవిందుడై భక్తులకు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామి చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనానికి తార్కాణములై విరాజిల్లుతాయి. అందున తిరుచానూరు దివ్యక్షేత్రం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం.
ఇక్కడ వేంచేసిన అమ్మ. ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటూ అష్టలక్ష్మి వైభవం విశేషంగా చెబుతారు. స్వామివారు ఏ విధంగా దశావతారాల్లో ఉన్నారో అమ్మవారు కూడా 8 రకాలైనటువంటి లక్ష్మీ స్వరూపాలుగా విరాజిల్లుతుంది. అటువంటి వైభవాన్ని మనం కొద్దిసేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శటారిని పూజిస్తున్నారు అంటే ఇక్కడ దేవాలయంలో దీనికి ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ మనం తల వంచి నమస్కరిస్తే సమాజంలో తల ఎత్తుకు తిరిగే శక్తిని భగవంతుడు ఇస్తాడు. అలాంటి కైంకర్యాన్ని వీక్షిస్తున్నాం. ఇక అమ్మవారి గురించి మనం ప్రస్తావన చేసుకోవాలంటే అమ్మవారు ఆరుపోయించినటువంటి క్షీరసాగరంలోని క్షీరాన్నే ఇక్కడికి తెచ్చి అభిషేకం చేస్తున్నారా అనేటటువంటి భావన కలుగుతుంది. ఆదిలక్ష్మిగా మనం మొట్టమొదటి అమ్మని భావిద్దాం. స్వామిని దర్శించినా స్వామి హృదయంలో అమ్మ ఉంటుంది. ఇదిగో ఇక్కడ అమ్మవారి దర్శనం. పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం. ఆదిలక్ష్మి అవతారం అంటారు అమ్మవారిని. తర్వాత ధనధాన్యములు రెండూ మనకు అవసరం. మనకి 2 నేత్రములు ఎలాగో ధనము ధాన్యం అవసరం. ధనము మన అవసరాలకి, ధాన్యము మన ఆహారయుక్తమైనటువంటి విధానానికి. కాబట్టి మంగళదాయిని అంబుజవాసిని దేవగుణార్చిత పూజయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం. ధనధాన్యాలు పాడి పంటలతో విరాజిల్లేటటువంటి చోట ధాన్యలక్ష్మి వెలుగొందుతుంది. భవభయహారిణి పాప విమోచిని సాధు జనార్చిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం. మనకు అనిపించచ్చు అమ్మవారి గురించి చెబుతుంటే స్వామి కనపడుతున్నాడే అని. నిజమే, స్వామివారి హృదయంలో ఎప్పుడూ అమ్మవారు ఉంటుంది. అది అందుకని ఆయనకి శ్రీ వెంకటేశ్వరుడు అని పేరు. స్వామివారికి అమ్మవారికి కలిపి ఒకే పుష్పమాలతో అలంకరించి నిర్వహించే కైంకర్యానికి కన్యాదానాంగభూతమైనటువంటి మహాసంకల్ప వైశిష్యం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇది కూడా వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శటారి యొక్క ఉపయోగం ఏంటంటే ఆలయంలో దీన్ని భక్తులకు శిరస్సును ఉంచుతారు. కళ్యాణంలో విశేషించి పాంచరాత్ర ఆగమంలో లాజహోమం జరిగేటప్పుడు శటారిని పట్టుకుని తిరుగుతూ అగ్ని చుట్టూ ప్రదక్షిణంగా లాజల్ని సమర్పిస్తారంటే పేలములను, వరితో చేసినటువంటి పేలములను సమర్పిస్తారు. ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చెప్పబడతాయి. ఇక అమ్మవారి యొక్క వైభవంలో గజలక్ష్మి అవతారం చాలా గొప్పది. బ్రహ్మోత్సవాల్లో గజవాహనాన్ని చూడటానికి తండోపతండాలుగా తిరుచానూరు భక్తులు తరలి వస్తారు. తిరుచానూరుకు గజలక్ష్మీదేవిని పూజిస్తే కూడా చాలా ఐశ్వర్యం కలుగుతుందని 2 ఏనుగులు తమ తొండములతో నీటిని అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి వైభవం గజలక్ష్మి అవతారం. ఇక్కడ కూడా మనం ఈ కళ్యాణోత్సవం పూర్తయ్యే లోపల ఏదో ఒక చోట గజలక్ష్మిని దర్శిస్తాం. ఆ పైనే ఉన్నది మనకు అవకాశం కలిగినప్పుడు అమ్మ కనపడుతుంది గజలక్ష్మి రూపంలో. హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయమాం అని ఇక గజలక్ష్మి అవతారం. తర్వాత వచ్చి సంతాన లక్ష్మి. ఎవరైతే ఈ రోజున సంతాన ప్రాప్తిని కోరుకుంటూ అమ్మవారికి సంతాన వైభవ వ్రతాన్ని చేస్తారో వారు ఈ శ్లోకాన్ని చదువుకుంటే సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది సంతాన లక్ష్మి. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయమాం. సంతానాన్ని కోరుకునే వారి కోసం మరొకసారి పఠిద్దాం. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే. వివాహమై చాలా కాలం అవుతుంది, సంతాన ప్రాప్తి ఉండదు. అటువంటి వారు ఈ రోజున కనుక అమ్మవారి అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. జ్యేష్ఠమాసం, అందున ఇది అధిక జ్యేష్టం. ఈరోజు విశేషించి అమ్మవారిని గనక శుక్రవారం రోజు వచ్చినటువంటి రోజు ఇది. ఈ రోజున అమ్మవారిని సంతాన లక్ష్మిగా భావించి తలుచుకుంటే
సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకని మరొకసారి సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయమాం. తర్వాత విజయలక్ష్మి. ఇక ఈ పేరులోనే విజయం ఉంటుంది. రాజులు చక్రవర్తులు ఈ శ్లోకాన్ని పఠించి అమ్మవారికి నమస్కరించి తమ కులదైవమైనటువంటి విజయలక్ష్మీదేవికి నమస్కరించి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొందేవారట. కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం. శంకర భగవత్పాదులు మహానుభావులు వారు కనకధార స్తోత్రాన్ని అందించారు. అందులో వారంటారు, వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అని. తర్వాత విద్యాలక్ష్మి. పాఠశాలలు తెరుస్తున్నారు, తమ సంతానాన్ని పాఠశాలలో చేరుస్తున్నారు. వారి కోసం నవవిధదాయిని కమలహీన విహారిణి కామిత ఫలప్రదకరాబ్జయితే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం. ఇక చివరగా అదిగో అక్కడ వేద పండితులు సిద్ధంగా ఉన్నారు. చివరగా మనం అందరికి అవసరమైన ధనలక్ష్మిని వేడుకుందాం. దేవ పురాణ కథాగణ పూజిత వైదిక మార్గ నిదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం. ఎవరైతే ఈ అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తారో వారికి సకల శుభదాయకం. లక్ష్మీ కళ్యాణ వైభవం ఈరోజు వీక్షిద్దాం. తస్య వై రుద్రస్య గాం ప్రతిజగ్రహుషః చతుర్థమింద్రియస్యాపాక్రామతే తామేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్త చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాన్ గాం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి చతుర్థమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై వరుణస్యాశ్వం ప్రతిజగ్రహుషః పంచమమింద్రియస్యాపక్రామతే తేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్త పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వానస్వం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి పంచమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై ప్రజాపతే పురుషం ప్రతిజగ్రహుషః షష్ఠమింద్రియస్యాపక్రామతే తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్త షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాన్ పురుషం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి షష్ఠమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై మనోస్వల్పం ప్రతిజగ్రహుషః సప్తమమింద్రియస్యాపక్రామతే తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్త సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాగస్తల్పం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి సప్తమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వా ఉత్థానస్యాంగీరసస్య ప్రాణప్రతిజగ్రహుషః అష్టమమింద్రియస్యాపక్రామతే తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై సోష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్త అష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్తే ఏవం విద్వాన ప్రాణప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి అష్టమస్యేంద్రియస్యాపక్రామతి యద్వా ఇదం కించ తత్సర్వముత్థాన ఏవాంగీరస ప్రత్యగృహ్ణాత్ తదేనం ప్రతిగృహీతం నాహినత్ యత్కించ ప్రతిగృహ్ణీయాత్ తత్సర్వముత్థానస్వాంగీరస ప్రతిగృహ్ణాత్ ప్రిత్యేవ ప్రతిగృహ్ణీయాత్ ఇయం వా ఉత్థానాంగీరసః అనగైవేన ప్రతిగృహ్ణాతి నైనగో హినస్తి బ్రహ్మవాదినా వదంతి యత్ సహోదారः సత్వమాసత కేన తే గృహపతినా ధ్రువన్ కేన ప్రజా అసృజంతేతి ప్రజాపతినా వైతే గృహపతినా ధ్రువన్ తేన ప్రజా అసృజంత యచ్చతుర్హోదారः సత్వమాసత కేన తే గృహపతినా ధ్రువన్ కేనౌషధీరసృజంతేతి
सोमेन वीते गृहपतिना ध्रुवन् तेन औषधीन सृजन्त यत्पञ्चहोतारः सत्रमासता केन ते गृहपतिना ध्रुवन् केनैभ्यो लोकेभ्यो सुरान् प्राणुदन्त केनैषाम् वसो न वृञ्जतेति अग्निना वीते गृहपतिना ध्रुवन् तेनैभ्यो लोकेभ्यो सुरान् प्राणुदन्त तेनैषाम् वसो न वृञ्जत यक्षड्ढोतारः सत्रमासता केन ते गृहपतिना ध्रुवन् केन नतो न कल्पयन्तेति धात्रा वीते गृहपतिना ध्रुवन् तेन नतो न कल्पयन्त यत्सप्तहोतारः सत्रमासता केन ते गृहपतिना ध्रुवन् केन सुवरायन् केनेमान् लोकान् समदन्वन्निति अर्यम्ना वीते गृहपतिना ध्रुवन् तेन सुवरायन् तेनेमान् लोकान् समदन्वन्निति एते वै देवा गृहपतयः तान् एवं विद्वान् अप्यन्यस्य गृहपते दीक्षते अवान्तरमेव क्षत्रिणामृध्वादि यो वा अर्यमणं वेद तानकामा अस्मै प्रजा भवन्ति यज्ञो वा अर्यमा आर्यामा सतीरिति वै रमाहुर्यं पृथगौषन्ति आर्यावडसिर्भवति यदेवं वेद यद्वा इदं किञ्च तत्सर्वं चतुर्होतारः चतुर्होतृभ्योऽधियज्ञो निर्मितः एवं विद्वान् विवदेत अहमेव भूयो वेद यच्चतुर्होत्रेण वेदेति सत्येव भूयो वेद यच्चतुर्होत्रेण वेद कविचतुर्होतृणाकोहोत्रेण वेद सर्वासु प्रजाः स्वर्णमन्ति सर्वादिशाभिजयति प्रजापतिर्प्रजा सृष्ट्वा व्यस्वगुंसेता सकदयं भूतो सयते प्रजापतिर्वैदसहोतृणागं होता सोमश्चतुर्होतृणागं होता अग्निपञ्चहोतृणागं होता धाता षड्होतृणागं होता अर्यमा सप्तहोतृणागं होता एते वै चतुर्होतृणागं होताः तान् य एवं वेद सर्वासु प्रजाः स्वर्णमन्ति सर्वादिशोऽभिजयति प्रजापतिप्रजा सृष्ट्वा व्यस्वगुंसतां सखदगं भूतो सकत आत्मनः इत्यक्वयते आवप्रत्यशृण्वन् आग्निहोत्रेणैव यज्ञकृतनामपर्यावर्तन्ता कुसिन्धमपोहन् तस्मादग्निहोत्रस्य यज्ञकृतोः एकऋत्विके चतुष्कृत्वा क्वयते अग्निर्वायुरादित्यश्चन्द्रमाः ते प्रत्यशृण्वन् ते रथपूर्णमादाभ्यामेव यज्ञकृतनामपर्यावर्तन्ता तपोहग्चत्वारि अङ्गानि तस्माद्दर्शपूर्णमासयोर्यज्ञकृतोः चत्वारः पञ्चकृत्वा क्वयते अथवा प्रत्यशृण्वन् ते चातुर्मास्यैरेव यज्ञकृतनामपर्यावर्तन्त तव हलामछवे महाकोशमस्यमज्ञानम् तस्मात् चातुर्मास्यानां यज्ञकृतोः पञ्चद्विजः षट्कृत्वा क्वयते अथवा प्रत्यशृण्वन् ते चातुर्देवसबन्धेनैव यज्ञकृतनामपर्यावर्तन्त तवोहान् स्तनावाण्डो यष्टमवान् सम्प्राणौ तस्मात् पशुबन्धस्य यज्ञकृतोः षड्द्विजः सप्तकृत्वा क्वयते होत्रा प्रत्यशृण्वन् ता सौम्येनैवाध्वरेण यज्ञकृतनामपर्यावर्तन्त तावपोहान् सप्तशीर्षण्यान् प्राणान् तस्मात् सौम्यस्याध्वरस्य यज्ञकृतोः सप्तहोत्रा प्राचीर्वशः कुर्वन्ति दशकृत्वा क्वयते तव प्रत्यशृणोत् तत्कर्मणैव संवत्सरेण सर्वैर्यज्ञक्रतुभिरुपपर्यावर्तत तत्सर्वमात्मानमपरिवर्गमुपौहते तस्मात् संवत्सरे सर्वे यज्ञकृतमावरुध्यन्ते तस्मात् दशहोता चतुर्होता पञ्चहोता षड्होता सप्तहोता एकहोत्रे बलिगमहरन्ति हरन्त्यस्मै प्रजाबलिम् ऐनमप्रतिख्यातं गच्छति
एवं वेद प्रजापतिः पुरुषमसृजत सोऽग्निरब्रवीत् ममायमन्नमस्त्विति सोऽबिभेद सर्वं वै मायं प्रधक्षतीति सेदागच्छतुर्होत्रेणात्मस्फुरणानपश्यते तानुजुहोत् तैर्वै स आत्मानमस्फुरोत् यदग्निहोत्रं जुहोति एकहोतारमेव तद्यज्ञकृतमाः प्रोत्यग्निहोत्रं कुसिन्धं चात्मनः स्पृणोति आदित्यस्य च सायुज्यं गच्छति चतुरन्नयति चतुर्होतारमेव तद्यज्ञकृतमाः प्रोदितरसपूर्णमासौ चत्वारि चात्मनाङ्गानि स्पृणोति आदित्यस्य च सायुज्यं गच्छति चतुरन्नयति पंचमी पंचहोतारमेव तद्यज्ञकृतमाप्नोति चातुर्मास्यानि लोमच्छवीमागुंसमध्यमज्ञानम् तानि चात्मनः स्पृणोति आदित्यस्य सायुज्यं गच्छति चतुरन्नयति विजुहोति षड्होतारमेव तद्यज्ञकृतमाप्नोति पशुबन्धौ तनावाण्डौस्तमवाञ्चं प्राणौ तानि चात्मनः स्पृणोति आदित्यस्य सदागत्यं गच्छति चतुरन्नयति विजुहोति समेत्सप्तमी सप्तहोतारमेव तद्यज्ञकृतमाप्नोति सौम्यमध्वरं तत्र चात्मनस्येषण्यान् प्राणान् शृणोति आदित्यस्य सदागत्यं गच्छति चतुरन्नयति वेद्योति विर्निमार्ति विप्रास्ताति तदहोतारमेव तद्यज्ञकृतमाप्नोति संवत्सरं सर्वं चात्मानमपरिवर्गग्रे स्पृणोति आदित्यस्य सदागत्यं गच्छति प्रजापतिर्कामयेद प्रजा येजेति तदबोधप्यता सोऽन्तर्वाण भवते सहरितस्यावो भवते तस्मात् प्रियान्तर्वत्नि हरिणीसुती स्यावा भवति विजायमानो गर्भेणान्विते तान्धकृष्णस्यावो भवते तस्मात् तान्धकृष्णस्यावो भवति यस्यासु देवाजीवते तेनासुरानसृजता तदसुराणामसुरत्वं येवसुराणामसुरत्वं वेद असुमानेव भवति नैनमसुर्जहाति असुरान् सृष्ट्वा पितेवा मन्यता तदनु पितॄन् सिद्धता तत्पितॄणां पितृत्वं एवं पितॄणां पितृत्वं वेद पितेवैव स्वानां भवति यञ्जस्य पितरो हवः स पितॄन् सृष्ट्वा मनस्यते तदनुमनुष्यान् सृजता तन्मनुष्याणां मनुष्यत्वम् एवं मनुष्याणां मनुष्यत्वं वेद मनस्येव भवति नैनं मनुष्यहाति तस्मै मनुष्यान् सुजानाय देवता भवते तदनु देवानसृजता तद्देवानां देवत्वम् एवं देवानां देवत्वं वेद दिवाहैवाश्च देवता भवति तानि वा एतानि चत्वार्यं भागुंसि एवा मनुष्या पितरोऽसुराः तेषु सर्वेष्वम्भो नभ इव भवति एवं वेद नभवादिनो वदन्ति यो वा इमं विद्यात् तदोऽयं भवते तदभिभवते तदभिसम्भवते सर्वमायुर्यात् न पुराकुशप्रमीयेत कुसुमान् स्यात् चिन्देत प्रजां यो वा इमं वेद यशोऽयं भवते यदभिभवते यदभिसम्भवते सर्वमायुरेति न पुराकुशप्रमीयते कुसुमान् भवति चिन्दते प्रजाम् अध्यपवते अपोऽभिभवते अपोऽभिसम्भवते अस्यापवते इमामभिभवते इमामभिसम्भवते अग्नेपवते अग्निमभिभवते अग्निमभिसम्भवते अन्तरिक्षात्पवते अन्तरिक्षमभिभवते अन्तरिक्षमभिसम्भवते आदित्यात्पवते आदित्यमभिभवते आदित्यमभिसम्भवते योऽभवते दिवमभिभवते दिवमभिसम्भवते इभ्यपवते इषाभिभवते इषाभिसम्भवते तयत्पुरस्ताद्वाति
प्राण एव भूत्वा पुरस्ताद्वाति तस्मात् पुरस्ताद्वान्तं रोचनो रोचमानः शोभन शोभमानः कल्याणः। ओम तस्मात् पुरस्ताद्वान्तं सर्वाः प्रजा प्रतिनन्दन्ति प्राणो हि प्रियः प्रजानां प्राणैव प्रियः प्रजानां भवति एवं वेद स वा एष प्राण एव अथ यद्दक्षिणतो वाति
मातरिश्वैव भूत्वा दक्षिणतो वाति तस्मात् दक्षिणतो वान्तं विद्यात् सर्वाणि स आवाति सर्वादिशो न विवाति सर्वादिशो न संवातीति स वा एष मातरिश्वैव अथ यत्पश्चाद्वाति पवमान एव भूत्वा पश्चाद्वाति पूतमस्मा आहरन्ति पूतमुपहरन्ति पूतमस्नाति एवं वेद स वा एष पवमान एव अथ यदुत्तरतो वाति सविदैव भूत्वोत्तरतो वाति सविदेव स्वानां भवति एवं वेद स वा एष स इत्यैव तेनं पुरस्तादायन्तमुपवदन्ति एवास्य पुरस्तात् पाप्मानः तागस्ते पघ्नन्ति पुरस्तादितरान् पाप्मनः सजन्ते अथ य एनं दक्षिणत आयन्तमुपवदन्ति एवास्य दक्षिणतः पाप्मानः तागस्ते पघ्नन्ति दक्षिणत इतरान् पाप्मनः सजन्ते अथ येनं पश्चादायन्तमुपवदन्ति य एवास्य पश्चात् पाप्मानः तागस्ते पघ्नन्ति पश्चादितरान् पाप्मनः सजन्ते अथ येनमुत्तरत आयन्तमुपवदन्ति एवास्योत्तरतः पाप्मानः तागस्ते पघ्नन्ति उत्तरतरान् पाप्मनः सजन्ते तस्मादेवं विद्वान् विवृत्येत् प्रवचरेत् यस्यैवाक्षौ भाषेत मण्डयेति वा गाथयेति वा शृङ्गायेते वा उत्तमोपवदेयुः प्रमे पाप्मानमहनिरति सयान्निशकं सनिमेष्यान् स्यात् यदा दान्ति संवादो वाजात् अथ प्रवेजात् प्रवाधावयेत् सातमेव रथितं व्यूढं गन्धमभिप्रचपते आस्य रञ्जनपदं पूर्वा कीर्तिर्गच्छति दानकामास्मै प्रजा भवन्ति य एवं वेद पूर्णाहुतिमुक्तवान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेवजी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा। రునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై నున్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే
మధ్యమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే పంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర మించకప్పూర ధూళి మెత్తరి మేనను శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది నరసింహపు కదరు నాటి వామన పూజీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను నరసింహపు కదరు నాటి వామన పూజీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను పరిమళము కట్టిన బంగారు గిన్నె తెచ్చి పరిమళము గట్టిన బంగారు గిన్నె తెచ్చి పొరితిరు మేన తట్టు పునుగిట్టి నిల్చరే శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది గొల్ల ముంజురాచ జడ్డు కోరి బుద్ధుడైన సిగ్గు సొల్లు గుర్రపు నూగు రొచ్చును మానునా గొల్ల ముంజురాచ జడ్డు కోరి బుద్ధుడైన సిగ్గు సొల్లు గుర్రపు నూగు రొచ్చును మానునా ఇల్లిదే శ్రీ వెంకటేశుడి రూపై తానున్నవాడు ఇల్లిదే శ్రీ వెంకటేశుడి రూపై తానున్నవాడు ఎల్లపూ దండలు సొమ్ములెక్కించరే శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ